గత సంవత్సరం కూడా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆలోచనతో వైజాగ్ కూడా అతిపెద్ద యోగా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. తదుపరి శైలిలో కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు అంతరించిపోతున్నటువంటి మన పురాతన నాగరికతను మళ్ళీ వచ్చే తరాలకు కూడా పరిచయం చేయాలనే ఆలోచన, ఖర్చు లేకుండా మన ఆరోగ్యం కానీ మన మానసిక స్థితిని కానీ కాపాడుకునేటువంటి క్రమంలో యోగాభ్యాసం అనేది అతి పురాతనమైనటువంటి ఒక కళ. అది అంతరించిపోకుండా భవిష్యత్ తరాలకు కూడా అందజేయాలనే ప్రధానమంత్రి గారి ఆలోచన కావచ్చు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కావచ్చు, ఆచరించాల్సినటువంటి పరిస్థితులు అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని అధ్యక్షించినటువంటి టీఆర్డీఏ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి జిల్లా స్థాయి అధికారులకి, ప్రధాన అర్చకుల వారికి, వేదిక ముందున్నటువంటి అధికారులకు, కుల ప్రముఖులకు పేరు పేరు నమస్కారాలు. అంత్యస్థాయిలో మొదటిగా వాళ్ళందరినీ 5 గంటలని చెప్పేసి వెయిటింగ్లో పెట్టిన దానికి గాను క్షమాపణలు కోరుకుంటూ, ఏదైతే ఈ కార్యక్రమం ముందుకు తీసుకోవాలని టీఆర్డీ గారు చెప్తున్నారు, నరసింహస్వామి దగ్గర చేయడం అనేది మాకు కూడా ఒక అదృష్టం. ఇక్కడే కాకుండా మా కాన్స్టిట్యూన్సీలో ఇంకా 2 రోజులు చేస్తే బాగుంటుందని చెప్తాను. సింహమరి మా దగ్గర కూడా పోయిసారి చేసినాం. సింహమరి మా దగ్గర కూడా ఉంది, కటారపల్లి కూడా పెట్టే మంచిది. 6 ఇచ్చారు సార్. 6లో కాన్సెన్స్ ఒకటి అట్లా ప్లాన్ చేశారు సార్. టెంపుల్ డిస్ట్రిబ్యూషన్ మీరు సింహమరి మాతో పాటు కటారపల్లి కూడా చేసి మాకు ఒక అవకాశం ఉంటుంది. నేను కూడా ఆలోచన చేయండి సార్, కలెక్టర్ గారు కూడా మాట్లాడారు సార్. రెండోది ఏమంటే ఎట్లా అధికారులు అంతా వచ్చినారు, అది నరసింహస్వామి కూడా వచ్చింది. అపోజిషన్ ఎమ్మెల్యే అయినప్పుడు మేము గుళ్ళేకి చెప్పులు వేసుకుని వచ్చాము. వాస్తవంగా స్వామి, వాస్తవంగా నేను మాట్లాడతాను. మొదటిగా నేనే గుడి బయట చెప్పులు ఇచ్చేసి అందరూ చెప్పులు ఇచ్చేది అలవాటు చేసుకున్నాను. ఈరోజు గమనిస్తా వస్తాను, నిజం నేనే మర్చిపోయినాను. అందరూ చెప్పులు ఇచ్చేసి ఎవరు చెప్పులు అసలు లేకుండా వస్తాను. అంటే ఇది ఒకసారి మనం ఆలోచన మొదలు పెడితే అది ఆచరణలో తీసుకొస్తే కొద్ది టైం అయిన తర్వాత అది ఒక సాంప్రదాయం మారు, సత్సాంప్రదాయం కాదు, కష్టతరమైంది ఏం కాదు, ఖర్చుతో కూడుకోండి కాదు. మనం మొదటిగా పాటిస్తే అన్నీ జరిగిపోతాయి. ఈ గిరి ప్రదక్షిణ కూడా ఆ పిల్లలు ఎప్పుడు చేసినారో చిన్న చిన్నగా మొదలు పెట్టినారు. సరే, మంచికి వచ్చేటప్పుడు ఊర్లో కూడా ఒక సెంటిమెంట్ ఉంది. వచ్చే భక్తాదులు కూడా మనము కొండమరానికి చూపించేటువంటి కార్యక్రమం మన అర్చకులు చేయడం లేదు, మేము చేయడం లేదు, సిబ్బంది చేయడం. వాస్తవంగా జిల్లా అధికారులకు నాకు తెలిసి కొండమరాయుడు ఉన్నాడు, సరిగ్గా తెలియదు. మీరు పీడి గారికి తెలుసా? ఇంకా కొండ పైన ఉన్నారు, కాటన్ పైన. ఇవన్నీ కూడా అద్భుతమైన ప్రదేశాలు, దీన్ని మనం ఎక్స్ప్లోర్ చేయడం. కాబట్టి ఇప్పుడు టైం వచ్చింది. మీరు గిరి ప్రదక్షిణని ఇమీడియట్గా వార్ఫుడ్ బేసిస్ మీద మనము తిరువీధులు మొదలయ్యే రోజు లోపల సర్వే చేయండి. 20 feet to 50 feet కాదు, 100+ వ్యాపారాలు వస్తున్నారు. అక్కడ పెడెస్ట్రియన్స్ ఉండాలా, వెహికల్ మూవ్మెంట్స్ ఉండేటట్టు రోడ్లు ఉండాలా. నెక్స్ట్ పక్కలో వ్యాపారాలు చేసుకునేవాడు కూడా చుట్టుపక్కల ఆ పక్క ఈ పక్క కొద్దిగా ఇంకా వస్తాము. 100 feetలలో 120 feet రోడ్డే కాకుండా పక్కన ఇంకా 40 అడుగులో 30 అడుగులో స్థలాన్ని డీకంట్రోల్లోకి తీసుకొని పబ్లిక్ ఎవరన్నా షాపులు పెట్టాలన్నా, హోటల్స్ పెట్టాలన్నా, ఏదైనా పూజా సామాగ్రి పెట్టాలన్నా వాళ్ళకి టెంపుల్ తరఫునే ఇచ్చేటట్టు చూడాలి. దానికి కూడా ప్లాన్ ఆలోచన. 20 అడుగుల రోడ్డుతో మీరు గిరి ప్రదక్షిణ ఏం చేస్తారు? ఇదే కన్సర్వేటివ్ ఉంటాయి. ఇప్పుడు కేపీఎంజీ ఎవరైనా చేస్తారంటే ఉద్దేశం కూడా ఏమంటే, మన ఆయన ఒక ఇంజనీర్, మన ఆయన ఇల్లు కట్టే గవర్నమెంట్ ఆఫీస్ పెట్టినట్టే కట్టేవారు. వాళ్ళ మైండ్ సెట్ కనుక కన్సర్వేటివ్ ఉంటుంది. దే డోంట్ థింక్ అహెడ్. వాళ్ళకి అలవాటు పడిపోతారు ఒక ఫ్రేమ్ ఆఫ్ మైండ్. కాబట్టి అది వద్దు, ఆ చట్టం నుంచి బయటకు వస్తుంది. లెట్ us think better. కన్వెన్షనల్గా కన్జర్వేటివ్ థింకింగ్లో ఉండదు.
100+ పోతుంది. మీరు చుట్టుపక్కల 120 feet రోడ్డు వచ్చింది అనుకొని మీరు అక్వైర్ ప్లస్ ఒక 30 feet అడిషనల్ కూడా చూడండి చుట్టుపక్కల. సో దట్ అది స్టెరైల్ ఏరియా కిందనే ఉండండి, టూరిజంకి పనికొచ్చే రంగానే ఆలోచించాలి. అంతేగాని 20 అడుగులు రోడ్డు పెట్టేసి పిల్లలు తిరుగుతారంటే పిల్లలే తిరుగుతారు టూరిస్టులు. స్టిల్ వీ హ్యావ్ పిలిగ్రిమ్స్. వీ వాంటెడ్ దెమ్ టు కన్వర్ట్ యాజ్ ఎ టూరిస్ట్. సింపుల్ లాజిక్ ఉంది. పిలిగ్రిమ్స్ చూసేసి కాయ కొట్టుకొని వెళ్ళిపోతారు. టూరిస్టులు 2 రోజులు ఉంటారు. ఆ తేడా ఉంది. 2 రోజులు ఉంటే ఖర్చు పెట్టాలనే సైకాలజీతో వస్తారు. కాబట్టి మన ఆలోచన కూడా ఆ దిశగానే ఉంది. కాబట్టి మీరు అర్థం చేసుకుని చెప్పేసి పోతున్నాము. ఆ దిశగా మీరు ల్యాండ్ అక్విజిషన్ కూడా పోతారు. ఇకపోతే తిరువీధులు కూడా ఈ గతంలో ఒక ల్యాండ్ ఉందని చెప్తున్నాను బైపాస్. ఆ ల్యాండ్ ఏదో కూడా జేసీ గారు వచ్చినప్పుడు ఆయన కూడా నేను 1-to-1 మాట్లాడాను మున్సిపాలిటీ. మీరు రేపు ఎట్లాగో చూస్తే వస్తారు చేస్తారు. వచ్చినప్పుడు మీరు కూడా కోఆర్డినేట్ చేసుకొని ఒకసారి ఆ ల్యాండ్ ఏదో చూపించేస్తే వీ విల్ వర్క్ అవుట్. ఎట్లా అంటే దానికి ఆల్రెడీ ఎంత ఏరియా పోతుంది అనేది మనకు ఒక లెక్క ఉంది, డేటా ఉంది. యాజ్ పర్ డేటా మనం ఎంత కాంపెన్సేట్ చేయాల్సి వస్తుంది అనేది కూడా ఒక లెక్క వస్తుంది. ఎవరిని నొప్పించి మనం తీసుకోవాలనే ఆలోచన లేదు. నేను మొన్న మౌలానాలు మాట్లాడాను. వాళ్ళు కూడా కాంపెన్సేషన్ గిప్పేషన్ బార్ పहले करदालो गाँव को जरूरत है. వాళ్ళు కూడా అక్కడ ఎస్టేట్ गाँव को जरूरत है, गाँव बढ़ गया, जरूरतें बढ़ गए, అవసరం ఇది కరదాలింగ్ అంత ఫాస్ట్ కాబట్టి మీరు డిలే చేయండి. దీనికి మీరు భయపెట్టేది ఏం భయపెడతారంటే మొన్నటి రోజులు వీళ్ళు ఎస్టిమేషన్ ఇప్పించేసి ఎంత 230 కోట్లు అడిగింది. 260 224 crores ప్రభుత్వం దగ్గర అంత డబ్బులు ఉన్నాయా? దానికైనా మేము ఆలోచన చేసి ఇన్నోవేటివ్గా థింక్ చేసి ముఖ్యమంత్రి గారిని ఒప్పించింది కూడా ఏమంటే మనకు భూమి ఉంది, వాల్యుబుల్ ల్యాండ్. ఆ ల్యాండ్ 1:2 కాల్సిన వాళ్ళకి చెప్తున్నారు. సెంటుకు వాళ్ళు 2 సెంట్లు మిమ్మల్ని పట్టుకుంటే మేము అది పని కాకుండా ఎట్లా చేయాలని మీరు ఆలోచన చేస్తారు. పనే చూస్తారు కాబట్టి మేము పనే చూస్తాం. రోడ్డుకి ఎట్లా ఖర్చు అవుతుంది ఆ ఖర్చు ప్రభుత్వంతో తెస్తాం. దేవుని గుడితో డబ్బులు అడగండి అని చెప్పేసి పై నుంచి సెక్రటరీ గారు పంపించారు. మీ ఎంఏయుడి సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ కదా. ఎండోమెంట్స్ డబ్బులు తీసుకొని మనం చేసిన మనకి ఇంకా దేవుని డబ్బులు ఇంకా పెరగల, దేవుని దేవాలయం కూడా అభివృద్ధి చెందాలనేది మా ఆలోచన. దేవుని సంపద కూడా పెరగల. దేవుడిని అత్యంత ధనవంతులుగా ఉంటేనే ప్రజలు ఎక్కువ వస్తారు, టూరిస్టులు ఎక్కువ వస్తారు. వెంకటేశ్వర స్వామికి ఎందుకు పోతారు తిరుమల అంటే ఆ వజ్రాలు, ఆ కిరీటాలు అవన్నీ చూసి అంటే మా అమ్మవారిని కూడా అట్లా చూపించాలనేది మా తాపత్రయం. ఉండే లెక్క ఖర్చు పెట్టించారు స్వామి. ఆల్రెడీ ఆ కోనేరికి 3 సార్లు ఖర్చు పెట్టించారు. ఇప్పటికి సిగ్గైతుందని చూస్తే అటువంటి ఆలోచన వద్దు. మేము అది మాకు వదిలేయండి. మాట్లాడినాను. మీరు రేపు కోఆర్డినేట్ చేసుకుంటారు. సందీప్ కోఆర్డినేట్ చేసుకొని చేయండి. రేపు సాయంత్రానికి ఒక పోలీస్ తెచ్చేయండి. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో ఈ ప్రస్తావన చేస్తానని అనగా భావించండి. ఇది మాకు అవసరం, ఆ ఊరికి అవసరం. తిమ్మమ్మ విమాన్ దగ్గర కూడా ప్లాన్ చేయండి. తిమ్మమ్మ విమాన్ ఉందని ఎట్లాదు చేపిద్దాం లేదని చేపిస్తాం. అట్లే కటార్పలు కూడా పెట్టాం. కలెక్టర్ గారితో మాట్లాడటం కూడా చేద్దాం. ఎందుకు చేద్దామంటే ప్రజలు కొద్దిగా అలవాటు పడి పోవడానికి పూర్తి మర్చిపోతున్నారు మా వాళ్ళు. మీరు కూడా మమ్మల్ని విస్మరిస్తారు. మీరు విస్మరించకుండా మా వాళ్ళకి అప్పుడు గుర్తుకు చేస్తా అంటే పోయి వస్తారు ఫ్యామిలీ శనివారం అని చెప్పేసి ఆలోచనే. కాబట్టి అందరినీ కూడా మరొకసారి కోరేది ఏమంటే ఈ తిమ్మమ్మ విమాన్ దగ్గర కూడా ప్లాన్ చేయండి. తిమ్మమ్మ విమాన్ దగ్గర ఉందని ఎట్లాదు చేపిద్దాం లేదని చేస్తాం. అట్లే కటార్పలు కూడా పెట్టాం. కలెక్టర్ గారితో మాట్లాడటం కూడా చేద్దాం. ఎందుకు చేద్దామంటే ప్రజలు కొద్దిగా అలవాటు పడి పోవడానికి పూర్తి మర్చిపోతున్నారు మా వాళ్ళు. మీరు కూడా మమ్మల్ని విస్మరిస్తారు. మీరు విస్మరించకుండా మా వాళ్ళకి అప్పుడు గుర్తుకు చేస్తా అంటే పోయి వస్తారు ఫ్యామిలీ శనివారం చెప్పేసి ఆలోచనే. కాబట్టి అందరినీ కూడా మరొకసారి కోరేది ఏంటంటే ఈ కార్యక్రమం ఇవన్నీ ఇబ్బంది అవుతాం కదా, ఏదో మారాలో మనమని అనే ఆలోచన 10 మందిలో 110 మందికి వచ్చినా కూడా
ఈ కార్యక్రమం సఫలీకృతమవుతుంది. బలవంతంగా అయినా పోయినప్పుడు ఆ 100 మందిలో 10 మందికి అయినా ఆలోచించవచ్చు, కరెక్టేనే మనకి కొత్త మనము అవ్వడం లేదు, కాలు అవ్వడం లేదు, మోకాలు వస్తుంది, లేదంటే మెడ వస్తుంది, ఇదేదో ఆరోగ్యం ప్రాబ్లం ఉంది, కొద్ది కరెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆ రకంగా అందరూ కూడా మీ కుటుంబ సభ్యులతో హాజరుగమని చెప్పేసి అధికారులు కూడా కోరుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఇది ఒక్కరు రాకుండా, డ్యూటీకి రాకుండా ఫ్యామిలీతో వచ్చి వాళ్ళని కూడా కొంచెం సంతోషంగా నవ్వుకొని పిల్లలంతా కలిసి బాగా సంతోషం ఉంటుంది. ఏదో పుల్లు చేసి చెమటలు కలుచుకొని తిట్టుకొని ప్రభుత్వం బలవంతంగా పనిచేయిస్తానని మాకు అనుకోకుండా ఇది ఒక మంచి హెల్తీ సోషలైజింగ్ అని చెప్పేసి ఆలోచనతో అందరూ కలిసి నవ్వుకొని సంతోషాన్ని మన భవిష్యత్తు ఆరోగ్యాన్ని కాపాడుకునేటువంటి కార్యక్రమంగా పంచుకుందామని చెప్పేసి కూడా మీ అందరికీ పిలుపునిస్తూ అంతే స్థాయిలో కదిరిపుర ప్రజలకు కూడా పిలుపునిస్తాను. మీరు కూడా తిరువిధుల వాళ్ళు ఎప్పుడు కూడా ఏ కార్యక్రమం జరిగినా కూడా తిరువిధులు ఉండే